స్వామి, అడుగు తల్లి. పతిదేవుడు అంటే ఎవరు స్వామి? మంచి ప్రశ్న అడిగావు తల్లి. అమృతం తాగిన వాడిని దేవుడు అంటారు, విషం తాగిన వాడిని మహాదేవుడు అంటారు. విషం తాగి కూడా అమృతం తాగినట్టు నటించే వాడిని పతిదేవుడు అంటారు తల్లి. స్వామి, నాదొక సందేహం, సెలవిస్తారా స్వామి? అడుగు తల్లి. నా సమస్యలన్నీ తీరిపోయి నేను ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలి స్వామి? నువ్వు ప్రతిరోజు వంట చేయగానే ముందుగా ఏదైనా మూగజీవానికి పెట్టి ఆ తర్వాత నువ్వు తిని తల్లి, నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే స్వామి, రేపటి నుండి వంట అవ్వగానే ముందు నా భర్తకు పెట్టి తర్వాతే నేను తింటాను. స్వామి, అడుగు తల్లి. చీరకి భర్తకి తేడా ఏంటి స్వామి? మంచి ప్రశ్న అడిగావు తల్లి. చీరను ఉతికిన తర్వాత కట్టుకుంటారు, అదే భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు. స్వామి, నాది ఒక సందేహం స్వామి. భార్యని తమిళంలో ఏమంటారు స్వామి? భార్యను తమిళంలోనే కాదు నాయన, ఏ భాషలోనూ ఏమి అనలేము అని మనం బతకలేము నాయన. స్వామి, నాదొక సమస్య ఉంది, అడగమంటారా స్వామి? అడగండి తల్లి. ఇంతవరకు నాకు ఆధార్ కార్డే రాలేదు స్వామి, ఏం చేయమంటారు స్వామి? మీకు ఆధార్ కార్డు మాత్రమే రాలేదు తల్లి, నాకు ఇంతవరకు రేషన్ కార్డు కూడా రాలేదు. నేనేందుకు చెప్పుకోవాలో నాకే అర్థం కావట్లేదు తల్లి. అంతేనంటారా స్వామి? స్వామి, నాది ఒక సందేహం స్వామి. అడుగు నాయన. నా పెళ్లికి అందరిని పిలవాలి, కానీ తక్కువ ఖర్చుతో అయిపోవాలి. ఏం చేయాలి స్వామి? నీ పెళ్లికి అందరినీ పిలవాలి, కానీ తక్కువ ఖర్చుతోనే అయిపోవాలి అంటే పెళ్లి చేసుకొని కూడా సుఖ సంతోషాలతో ఉన్న వాళ్ళు మాత్రమే పెళ్లికి రండి అని పెద్ద పెద్ద అక్షరాలతో నీ వెడ్డింగ్ కార్డు మీద వేయించు నాయన. నీ పెళ్లికి ఎవరు రారు, అసలు ఖర్చే ఉండదు. స్వామి, అడగండి నాయన. పెళ్లి ఒక్కరిని ఎందుకు చేసుకోవాలి స్వామి? పెళ్లి ఒక్కళ్ళనే ఎందుకు చేసుకోవాలి అని అడిగావు నాయన, చాలా మంచి ప్రశ్న. ఆ విషయం అర్థం కాకనే ఇంతకాలంగా నేను సన్యాసిగా మిగిలిపోయాను నాయన. ఏం చెప్తాను స్వామి?